నారాయణస్వామిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. వైసీపీ హయాంలో జరిగినటువంటి మద్యం పాలసీలో చేసినటువంటి మార్పులు, అలాగే ఆన్లైన్ విధానం తొలగించి మాన్యువల్ విధానం తీసుకురావడం వెనుక కూడా అసలు ఎవరున్నారు అంటూ కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి ఏ ప్రశ్నకి కూడా ఆయన సరిగా సమాధానం చెప్పట్లేదు అన్నట్టుగా సమాచారం అందుతోంది. దీంతో ఆయన అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్, ఎటువంటి ప్రశ్న అడిగినా సరే నారాయణ స్వామి సరిగా సమాధానం చెప్పట్లేదు, కాబట్టి ఆయన్ని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది అనేటువంటి సమాచారం అందుతోంది. సో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, నివాసం వద్ద ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? సార్ అయితే ఖచ్చితంగా అయితే దాదాపు గత 3 గంటలుగా కూడా సిట్ అధికారులు ప్రశ్నల మీద ప్రశ్నలకు వర్షం కురిపిస్తున్నప్పటికీ మాత్రం నారాయణ స్వామి మాత్రం ఎలాంటి స్పందన రాలేదని చెప్పాలి. గతంలో ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారో తనకు తెలియదు, తనకు సంబంధం లేదంటూ ఏదైతే మాటలు చెప్పుకొచ్చారో ఇప్పుడు కూడా గత 3 గంటలుగా కూడా అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా తనకు తెలియదు, కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటివేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఏదైతే నారాయణ స్వామి ఇంటి వద్ద సిట్ అధికారులు గత 3 గంటలుగా 11:30 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి సిట్ అధికారులు ఇప్పటి వరకు కూడా నారాయణ స్వామిని విచారిస్తూ ఉన్నారు. అయితే పక్కనే ఆమె కుమార్తె జీడి నెల్లూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కృపాలక్ష్మి అందరూ కూడా ఉన్నారు. అయితే వాళ్ళెవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. కేవలం సిట్ అధికారులు మాత్రమే నారాయణ స్వామిని విచారిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే రెవెన్యూ అధికారులు కూడా లోపలికి చేరుకోవడం కూడా జరిగింది. అయితే రెవెన్యూ అధికారులు ఎందుకు వచ్చారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే లోపల కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైతే సెల్ ఫోన్ కు సంబంధించి ఏదైతే ఆ సమయంలో వాడారో 2019 నుంచి 24 వరకు కూడా నారాయణ స్వామి డిప్యూటీ సీఎం గారితో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి క్రమంలో సో దానికి సంబంధించినటువంటి ఏవైనా వస్తువులు, ఏదైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కి సంబంధించి ఏమైనా వస్తువులు సీజ్ చేసినప్పటికీ దాని తర్వాత ఏదైనా డాక్యుమెంట్స్ ఏదైనా సీజ్ చేయాలన్నా కూడా దానికోసం రెవెన్యూ అధికారులు వచ్చారనేటువంటి ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే 3 గంటలుగా కూడా ముఖ్యంగా 3 ప్రశ్నలకు సంబంధించి ఆ సమయంలో 2019 నుంచి 24 వరకు కూడా లిక్కర్ పాలసీకి సంబంధించి మార్పులు చేర్పులు జరిగేటువంటి సమయంలో మీకు తెలిసే జరిగిందా, లేదంటే మీ ప్రమేయం లేకుండానే ఎవరి ఒత్తిడితో అయినా మీరు చేశారనేటువంటి ప్రశ్నలు కూడా అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. దాంతోపాటు డిజిటల్ పేమెంట్లు అనేది కూడా చిన్న కూరగాయల షాప్ లో కూడా ఉంటుంది. అలాంటిది వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లిక్కర్ అమ్మకాలలో ఎందుకు డిజిటల్ పేమెంట్లు లేకుండా సాధారణంగానే అమ్మకాలు జరిపారు అనే దాని మీద కూడా సిట్టు ప్రశ్నలు అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. మరొక అత్యంత కీలకమైనటువంటి ఇది ఆన్లైన్ లో కొన్ని గతంలో ఏదైతే గత ప్రైవేటు మద్యం దుకాణాలు ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా డిస్టిలరీస్ నుంచి కొనుగోలు చేసే సమయంలో ఆన్లైన్ లో ఉండేది. అలా కాకుండా దాన్ని ఆఫ్లైన్ విధానానికి మార్చి ఎందుకు దాన్ని తీసుకురావాల్సి వచ్చింది, అలా తీసుకురావాల్సినటువంటి ఒత్తిడి మీ మీద ఎవరు చేశారనేటువంటి ప్రశ్నలు కూడా అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆయా ప్రశ్నలన్నిటికీ కూడా నారాయణ స్వామి తనకు తెలియదు, తనకు సంబంధం లేదంటూనే సమాధానాలు దాటవేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు నారాయణ స్వామి దగ్గర నుంచి సరైనటువంటి సమాధానం రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఆయన అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తారా, లేదంటే ఇంకా మరి కొద్ది గంటల పాటు కూడా విచారించేటువంటి క్రమంలో ఏమైనా కీలక విషయాలు ఆయన వెల్లడించేటువంటి అవకాశం ఉందా అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పటికే జిల్లాకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు, ఇక కీలక నేతలందరూ కూడా అరెస్ట్ అయ్యారు, చివరికి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, ఇక ఏపీ బ్యావరేజ్ కి సంబంధించి ఎండీ అరెస్ట్ అయ్యారు. సో ఇలా అరెస్టులు పరంపర కొనసాగుతున్నటువంటి క్రమంలో తాజాగా కోట్లాది రూపాయల నగదు అనేది కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా సొమ్మును స్వాధీనం చేసుకోవాలని చెప్పి జప్తు చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ దిశగా సిట్టు కూడా అడుగులు వేస్తుంది. అయితే ఇలాంటి క్రమంలో నారాయణ స్వామిని విచారిస్తున్నారని అనగానే మాత్రం మొత్తం కూడా తీవ్ర ఉత్కంఠ నింపింది. మొత్తం ఈ థర్డ్ ఫ్లోర్ లో ఇక్కడ ఏదైతే మనకు నారాయణ స్వామి కుమార్తె కూడా మనకు కనబడుతుంది. ఆమె ధైర్యంగానే ఉన్నారు, ఎలాంటి భయము లేదంటూ కూడా ఆమె చేతులూపుతూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా ఆమె అభివాదం చేస్తూ కూడా ఏం భయం లేదు, ఇది సాధారణంగా వచ్చినటువంటి విచారణ కోసమే వచ్చారు అంటూ కూడా ఆమె చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు రావడం కూడా జరిగింది. వారందరికీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఇలా మొత్తం కూడా చాలా గత 3 గంటలుగా కూడా ఒక హైడ్రామా అనేది కూడా నారాయణ స్వామి ఇంటి వద్ద కొనసాగుతుంది. అయితే అత్యంత కీలకమైనటువంటి ప్రశ్నలనే, ఎందుకంటే 2019 నుంచి 24 జూన్ వరకు కూడా ఆయనే డిప్యూటీ సీఎం గా ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొనసాగారు. దాదాపు 5 ఏళ్ల పాటు
ఆయనే ఉన్నారు. సో అత్యంత కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఆయన దాదాపు 3,000 కోట్లకు పైగా సంబంధించి లిక్కర్ స్కామ్ లో ఆయన ప్రమేయం లేకుండా ఇవన్నీ జరిగాయి అంటే నమ్మశక్యంగా లేదనేటువంటి మాటలు గతంలో కూడా చెప్పారు. అయితే నారాయణ స్వామి మాత్రం వాటన్నిటిని కొట్టిపారేశారు. ప్రైవేట్ మద్యం దుకాణాలు నిర్వహిస్తే అక్రమాలు జరుగుతాయి, కానీ ప్రభుత్వ విధానంలో జరిగితే ఎలా జరుగుతాయి, అక్రమాలు జరిగేందుకు ఆస్కారమే లేదంటూ కూడా ఆయన కొట్టిపారేసినటువంటి పరిస్థితి. అయితే దాన్ని పూర్తిగా సిట్టు వ్యతిరేకిస్తుంది. ప్రైవేట్ దుకాణాలు జరిగితే దానికి అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుంది, కానీ ప్రభుత్వం తరపున నడపడం వల్లే ఇంత పెద్ద భారీ స్కామ్ జరిగింది. ఉదాహరణకు బయట రాష్ట్రాల్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధించి వాటన్నిటిని కూడా వాళ్ళు ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే చాలా కీలకమైనటువంటి రికార్డులను, స్టేట్మెంట్లను రికార్డ్ చేసినటువంటి సిట్ ఇప్పుడు తాజాగా అత్యంత కీలకంగా, ఎందుకంటే మొత్తం వ్యవహారం అంతా కూడా నడిచింది ఈయన శాఖకు సంబంధించే కాబట్టి ఈయన ఏ విధంగా స్పందిస్తాడన్నది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటి వరకు అయితే నారాయణ స్వామి దగ్గర నుంచి సరైనటువంటి సమాధానం అయితే రాలేదని చెప్పుకోవాలి. రైట్ కార్తీక్, థ్యాంక్ యూ ఫర్